ఆశ్చర్యానికి లోన్ చేస్తుంది. అదేవిధంగా అందుకే టీఎస్యూటీఎఫ్గా యూఎస్బీసీగా దాన్ని ఖండిస్తున్నాం. ఎందుకంటే విద్యా హక్కు చట్టానికే విరుద్ధంగా ఉంది. విద్యా హక్కు చట్టంలో 1:30కి ఒక టీచర్ ఉండాలి, అదేవిధంగా 60కి 2 టీచర్లు ఉండాలి. కానీ మొట్టమొదటిగా జీవో నంబర్ 1-19 ఉన్న 25 జీవోను కాదన్నారు. అదేవిధంగా రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ను కాదని 1-10కు ఒక టీచర్, 11-60కి 2 టీచర్స్ అనేది సరైనది కాదు. కాబట్టి ఈ జీవోను వీలైనంతగా సవరించుతూ అదేవిధంగా నూతనంగా ఉపాధ్యాయులను తొందరగా రాష్ట్ర ప్రభుత్వం అపాయింట్ చేసి మరి బదిలీ అయినటువంటి టీచర్లందరినీ కూడా రిలీవ్ చేయాలని చెప్పి మరొక డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా బదిలీలో సందర్భంగా ఉన్నటువంటి అప్పీల్స్ ఏవైతే ఉన్నాయో డిఎస్సి వెంటనే పరిష్కరించాలని చెప్పి అదేవిధంగా మేము టీఎస్యూటీఎఫ్గా అదేవిధంగా ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీగా మేము సూచిస్తుంది అంటే రాష్ట్ర ప్రభుత్వానికి తరగతికి ఒక ఉపాధ్యాయుని నియమించండి, కనీసం 1:20 రేషియోనన్నా పాటించి మరి టీచర్లు రిక్రూట్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షం